లేకుండా మాకున్న ఒక్క కొడుకుని నీ పూజలు చేపించుకుని నీ సేవలు చేపించుకుంటాండావి. మాకెవరూ దిక్కులేరు స్వామి. మా కుమారులు సుజ్ఞానులు కాదు నాయన, మీ కుమారుడే సుజ్ఞాని. స్వామి, మది బిడ్డకి ఎంత నచ్చ చెప్పినా రానంటున్నాడు కదా. నీ కొడుకుల్లో కొడుకుగా భావించి వానికి కొంచెం విద్యాబుద్ధులు నేర్పించి నీలాగా ఒక రాజయోగిని చేసి మా గృహానికి పంపు స్వామి. అంత సాలి స్వామి నది బిడ్డకి. అయ్యా పేరుస్వామి గారు, స్వామి మీ కుమారుని మాలాగే విద్యావంతులు చేసి మీ గృహములకు పంపెదను. మీరు వెళ్ళరండి. అలాగనే స్వామి, వెళ్ళి వస్తాం స్వామి. దీర్ఘాయరస్తు బిడ్డలారా, మీకు వెళ్ళి వస్తాను అయినా. వారు నా కొడుక ఎంత ఖుషిగా చెప్తారు ఈ మాట. మాకెట్లుందో అట్లే ఉంది. చలా వస్తాను. బిన్ను వచ్చేనైనా నీకోసం కాసుకోనంటా, మీ గన్నలతో తెలుసుకోనంటా. పంపలో బిన్ను వచ్చే కడపాన్లో పడి ఉంటా. వస్తాను నైనా. తలకాయ తప్ప తలకాయ అది వెళ్ళి వస్తాను స్వామి. దీర్ఘాయరస్తు నాయన. బాలకా సిద్ధ, మళ్ళా పిలిస్తేవేమే? నిన్ను కాదు నాయన, మీ కుమారుని. నన్ను కాదా? కాదు. వనిసిపెట్టి బేకమని సొప్పలా స్వామి నా నిన్ను ప్రాణం. కాదు నాయన, మీ కుమారుని. ఆ బేట గరుకు జంగ ఆ బేట ఏమాత్రం రాజా ఏముంది వాళ్ళ మఠంలో బూడిదలో పొర్లాడుతుడు. ఎట్లా అయిపోయాడు మగమంతా. ఎట్లా సాక్కోన్నో స్వామి. నది బిడ్డని భిన్న పంపించేస్తామి. అలాగనే పంపించదను. మీరు వెళ్ళరండి. బాలకా సిద్ధ, మళ్ళా పిలిస్తేవేమే? నిన్ను కాదు నాయన, మీ కుమారుని. నన్ను కాదా? కాదు. స్వామి, ఈయనకు ఒక తిక్క ఉంది, దానికి ఒక లెక్క ఉంది స్వామి. సైకిల్ దొక్కే జాస్తి స్వామి. ఊర్లో సైకిల్ అంతా తెప్పి మాకాలన్నీ పగిలిపోయే స్వామి మనకి. స్వామి, గోలిగుండ్లు ఆడే జాస్తి. మేము మఠంలో అందరికీ నేర్పించేస్తాడు. గోలిగుండ్లు ఆడే జాస్తి అయ్యప్ప. మా భద్రించుకో స్వామి. వెళ్ళి వస్తాను బేటా. నాకడికి వెళ్ళి ఖుషిగా ఉండాలి, సంతోషంగా ఉండేవారు నా కొడుక. వెళ్ళి వస్తా. బిన్ను వచ్చేప్పా.